అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అలాగే రామసేన అధ్యక్షుడు ఉన్నటువంటి కంబాల శ్రీనివాస్ గారు అయితే బీజేపీలో భారీ ఎత్తున అయితే ఈరోజు జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారీ బహిరంగ సభ అలాగే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్నటి వరకు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సేవలు అందించినటువంటి కంబాల శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు రాజకీయాల వైపు అయితే అడుగులు వేశారు. అందరితో కూడా రాజకీయాల వైపు అయితే అడుగులు వేస్తూ అందరితో కూడా మమేకమైతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆయన బీజేపీలోకి జాయిన్ అయిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా కలిసి ఆయన అయితే అభినందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయనని అభినందిస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటి వరకు కూడా బీజేపీ నాయకుల మధ్య అయితే భారీ ఎత్తున అయితే ఆయన బీజేపీలోకి అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా నిన్నటి వరకు కూడా మీరు ఆధ్యాత్మికంగా చేసినటువంటి రాజకీయాలు పైన వేస్తున్నారు, ఎలా ఉంది సార్ మొత్తం? సార్ మీకు సమాధానం చెప్పే పరిస్థితులు నేను ఏమన్నా ఉన్నానా? చాలా జయప్రదమైందండి. ఎందుకంటే మీ ఆర్టీవీ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను అది ప్రజల యొక్క అభిమానం, మానవత్వానికి ప్రతీకగా మనం ఏదో పనులు చేస్తుంటే నాకు అర్థమైందంటే మానవత్వంతో మతానికి, కులానికి, రాజకీయాలకు అతీతంగా ప్రజాభిమానం సంపాదించుకొని చెప్పడానికి ఈ సభ ఒక కారణం. చాలా చాలా జయప్రదమైంది. నేను 10,000 మంది వస్తాను అనుకున్నారు, 10,000 మందికి పైగానే వచ్చారు. కుర్చీలు కూడా సరిపోలేదు, భోజనాలందరికీ కూడా సక్రమంగా జరిగినాయి. సభ అత్యంత వైభవపేతంగా జయప్రదంగా జరిగింది. ఇదంతా మానవత్వానికి ఒక గొప్ప విజయం, నేను అంతవరకు చెప్పగలనండి. అంటే రేపు నుంచి మీరు ఇప్పుడు ఆధ్యాత్మికంగా సేవలు అందించారు, కానీ రేపు నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తారు? పార్టీ మీకు ఎటువంటి బాధ్యత ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇవాళే జాయిన్ అయ్యాను, నాకు ఎటువంటి కోరికలు లేవు. అధిష్టానం ఎలా చెప్తే నేను అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలియదు కదండి ఇంకా. కానీ ఒకటైతే ఉంది, రాజకీయంగా ఎన్నో రకాల దుర్వినియోగం జరుగుతుంది. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో రకాల నిధులు వస్తున్నాయి. ఆ నిధులు ఎవరు ఎలా ఇస్తున్నారు, ఎంతెంత గొప్ప నిధులు ఇస్తారు, వాటిని ప్రజల్లోకి ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడానికే నేను చాలా ప్రయత్నం చేస్తాను, విస్తృత ప్రచారం చేస్తాను. నరేంద్ర మోడీ గారి దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఆ నిధులు ఎలా ప్రజలకి ఉపయోగింపబడుతున్నాయి, దాన్ని బహుళ ప్రాచుర్యం తీసుకెళ్ళడానికి నా వంతు 100% కృషి చేయడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా వారి యొక్క ఆదేశాలు ఎలా ఉంటాయో తెలీదు, వాటి కోసం వెయిట్ చేస్తూ నేను కూడా అంటే ప్రజలకు చాలా సమస్యలు ఉంటాయి. ఇదివరకు నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను దాని గురించి నేను ఇంతవరకే చేయగలని చెప్తాను. ఇప్పుడు అలా కాదు, ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి, దాన్ని అధిష్టానం నీటి దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ప్రయత్నాలకి మీద నాకు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మన్య ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు వచ్చారు, వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, వారికి ఎన్నో రకాల ఆశలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నా దగ్గరికి వస్తుంటారు. నా ప్రయత్నం చేయక తప్పదు. అది ఎంత గొప్పగా చేయగలిగితే అంత గొప్పగా చేయడానికి నేను 100% ప్రయత్నం చేస్తాను. నిన్నటి వరకు మీరు మామూలుగా ఆధ్యాత్మికంగానే చేశారు, కానీ ఇప్పుడు ప్రభుత్వంతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యారు. ఎలాగ వీళ్ళు కావాలందరూ కూడా కలుపుకుని మిగిలిన పార్టీతో ఎలాగెళ్తారు? నేను కలుపుకెళ్ళవలసిన అవసరం లేదండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి, కూటమికి అంతా కూడా కొన్ని విధానాలు ఉన్నాయి, వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. నేను ఇప్పుడు అంత పెద్ద విషయం నేను మాట్లాడడానికి నేను సరిపోనేది. రేపు నుంచి వాళ్ళు ఎలా నిర్ణయిస్తారో, ఏం చేస్తుంటారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాను. అలాగే ప్రజల సమస్యలను కూడా మా అధిష్టానం దగ్గర తీసుకెళ్ళగలుగుతాను. తీసుకెళ్ళిన దానికి వాళ్ళు ఏం ఆన్సర్ మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వగలుగుతాను. గట్టి ప్రయత్నం అయితే చేస్తాను. ఇదివరకట్లాగైతే మిగతా వాళ్ళలాగా నేను సైలెంట్గా కూర్చోను. నా వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది. అలా గట్టిగా అందరికీ వినిపిస్తూ అయితే మాత్రం నేను చాలా గట్టిగా ప్రయత్నం చేస్తానండి. చూస్తున్నాం, ఇది పరిస్థితి. కనీవిని ఎరిగిన రీతిలో భారీగా అయితే ఇక్కడ చేరికలు అయితే బీజేపీలో అయితే జాయిన్ అయ్యారు. అలాగే ఆయన కంబాల శ్రీనివాస్ వారు నిన్నటి వరకు ఆధ్యాత్మిక అడుగులు వేసినటువంటి ఆయన అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల వైపు అయితే అడుగులు వేస్తూ బీజేపీలో భారీ ఎత్తున అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆయనతో పాటు ఆయన అనుచరులతో పాటు అనుచర బృందం భారీ ఎత్తున అయితే ఇక్కడ గోకవరం, అలాగే ఏదైతే జగ్గంపేటకు సంబంధించినటువంటి అలాగే రాజనగరం, రాపచోడవరం మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో బీజేపీలో జాయిన్ అయ్యారు. పార్టీ ఏదైతే అధిష్టానం చేస్తుందో ఆ నిర్ణయం పరికే నడుచుకుంటారు. అలాగే ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతానంటే అలాగే కంబాల శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV గోకవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.